మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ రేంజ్లో కాశీకో వెళ్ళాలి అని బెజవాడలో అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనకి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇస్తారు. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో, ఢిల్లీకో దిగి అక్కడి నుంచి మరొక విమానం ఎక్కాల్సి ఉంటుంది. మన సరుకులు వెళ్ళిపోతాయి, బట్ మనం వెళ్ళాల్సింది ఈ టైప్లో ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంతర్జాతీయం కూడా అట్లాగే ఉంటాయి. మనకి యూరప్ కంట్రీస్కి అట్లా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు సింగపూర్లో కనెక్టింగ్ ఫ్లైట్ అన్న ఎక్కాలి, లేదంటే ఇటు పక్కన ఏదైతే దుబాయ్ దగ్గరైనా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కాలి. ఇప్పుడు భారతదేశంలో ఢిల్లీ, బెంగళూరు, రాజ్కోట్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మిర్రర్ ట్రాన్సిట్ పాయింట్స్ని ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వం. దుబాయి, సింగపూర్ల తరహాలో అన్నటువంటిది తాజా కీలకమైనటువంటి పరిణామం. తద్వారా ఈ విమానాలు, ఈ ప్రయాణికులు వచ్చి పోతుండటం, దిగిపోతుండటం, ఆ సందర్భంగా వాళ్ళు ఒక 5-6 గంటల నుంచి 10 గంటలు, 20 గంటలు కూడా ఎయిర్పోర్ట్లో ఉంటారు. ఆ విధమైనటువంటి ఎక్స్పెండిచర్ ఇక్కడ చేస్తారన్నమాట.